వచ్చేసి సౌత్ ఇండియా ట్రిప్ వెళ్తున్నాము. మీకు తెలిసిందే కదా, ఫారెస్ట్రీ అని అంటేనే ట్రిప్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో దానికోసం లగేజ్ ప్యాకింగ్, ఇంకా ఏవేవి ట్రిప్స్ వెళ్తాము అన్నిటి గురించి నేను ఈ యొక్క బ్లాగ్ చెప్తాను. తప్పకుండా బ్లాగ్ అనేది ఎండ్ వరకు చూడండి. మంచిగా ఫుల్ ఎంజాయ్మెంట్తో అన్ని మేము ఇన్ఫర్మేషన్ కూడా అంతా నేను షేర్ చేస్తున్నాను, ఫారెస్ట్ రిలేటెడ్ అన్నీ కూడా. సో తప్పకుండా బ్లాగ్ అనేది ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు లగేజ్ ప్యాకింగ్ అయితే చూద్దాము. ఇదిగోండి, ఇవన్నీ మా సౌత్ ఇండియా కావాల్సిన 12 days ట్రిప్ ఉంది మాకు. సో ఆ 12 daysకి కావాల్సిన లగేజ్ ప్యాకింగ్, ఇంకా ఏవేవి ట్రిప్స్ వెళ్తాము, ఎక్కడెక్కడ వెళ్తాము, ఇవంతా నేను బ్లాగ్లో చెప్తాను. ఇవి ఎపిసోడ్స్ రూపంలో పెడతాను. సో తప్పకుండా ప్రతి ఎపిసోడ్స్ మీరు చూడండి. ఓకే, ఫస్ట్ మనం లగేజ్ ప్యాకింగ్కి వచ్చేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం ప్యాకింగ్ అంతా చేసేస్తున్నాం. ప్యాకింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను ఒక చిన్న షార్ట్ చేస్తాను. అంటే నెసెసరీ ఐటమ్స్ ఏమేమి కావాలి మనం ట్రిప్కి వెళ్ళినప్పుడు, ఇవన్నీ ఒక చిన్న షార్ట్ చూద్దాం. మేము ఏమేమి తీసుకెళ్తామో నెసెసరీ ఐటమ్స్ ఒక ఫారెస్ట్రీ స్టూడెంట్గా అది కూడా చూద్దాం. ఇంకా ఇది అయిన తర్వాత ఒక్కొక్క బ్లాగ్ అనేది పార్ట్స్గా మనం నేను షేర్ చేస్తాను మీకు. సో తప్పకుండా మొత్తం అన్ని పార్ట్స్ చూడండి, మీకు మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ కూడా అంతా షేర్ చేస్తాము. సో తప్పకుండా అన్ని చూడండి. ఇంకా రేపు మార్నింగ్ నుంచి మేము ఎట్లా మా జర్నీ ఎట్లా స్టార్ట్ అయ్యింది ఇవంతా కూడా మేము వ్లాగ్ చేస్తాము. సో స్టే ట్యూన్. హాయ్ ఫ్రెండ్స్, మాస్టర్. హాయ్ మాస్టర్. ఒకటే జీవితం, స్నేహాలే ఓరం, కరిగే ఈ క్షణం, చేసే జ్ఞాపకం. పడితే ఒక్కడే మరి రారా అందరే, కలిగే ధైర్యమే కలిసుంటే నలుగురే. కష్టం నష్టం ఏది రాని స్నేహం నీలో బలం కదా. ఓసారొస్తే పోనే పోని వరం ఇదే ఇదే ఇదే. మొహమాటం అనుమాటే చెరిపేసి చనువే, ప్రతిమాలు బెదిరించి చొరవే, వద్దన్నా విసిగించి చెలిమే, ఎప్పుడైనా విడిపోని గుణమే. నవ్వింకా ఆగేనా నలుగురిలో. ఫైనల్గా హైదరాబాద్ నుంచి తిరుపతికి 10 hours జర్నీ తర్వాత రెడ్డి భవన్లో నైట్ స్టే ఉన్నాం. అక్కడే డిన్నర్ చేసేసి ఇంకా మార్నింగ్ తిరుపతిలో ఉన్న 3 places మేము విజిట్ చేసేది ఉంది. ఒకటి బయోట్రిమ్, తలకొన్న వాటర్ ఫాల్స్, కపిల్ తీర్థము. దాని గురించి ఇన్ఫర్మేషన్ అంతా మేమేం నేర్చుకున్నామో అది నేను చెప్తాను. ఇంకా ముందు వీడియోస్ చూడండి, చాలా మంచి విజువల్స్తో, మంచి కంటెంట్తో, మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సెకండ్ డే, ఫస్ట్ డే అంతా జర్నీ అయిపోయింది. సెకండ్ డే వచ్చేసి మేము ఇంకా తిరుపతి రీచ్ అయిపోయినాము. ట్రెక్కింగ్ చేసి ఇప్పుడు శేషాచలం ట్రెక్ ఉంటుంది, బయోట్రిమ్ ఉంటుంది. దీని తర్వాత కపిల్ తీర్థం. ఇప్పుడైతే కపిల్ తీర్థంకి వెళ్తున్నాం. మీకు చూపిస్తాను, చిన్న అక్కడ ఫాల్స్ పోతుంది, అదిగోండి అక్కడ కనిపిస్తుందా ఫాల్స్. ఇప్పుడు అక్కడికి వెళ్తాము. కపిల్ తీర్థం చిన్నగా వస్తుంది ఫాల్స్ ఇప్పటికి, అదిగో అక్కడ. సో ఈరోజు వచ్చేసి ట్రిప్ మేము మొత్తం శేషాచలం రిజర్వ్ ఫారెస్ట్ గురించి, ఇంకా బయోట్రిమ్ గురించి, ఇంకా కొన్ని కింద ఉన్న టెంపుల్స్ అన్నీ, దర్శనం కుదరలేదు. సో కింద ఉన్న టెంపుల్స్ అన్నీ చుట్టేద్దాం అనుకుంటున్నాం.
కపిలతీర్థం యొక్క లొకేషన్ వచ్చేసి తిరుపతి నుంచి తిరుమల వెళ్ళే మధ్య దారిలో ఉంటుంది. ఈ హిస్టరీ ఏంటంటే కానీ కపిల మహర్షి అనే యొక్క స్వామీజీ ముని తన యొక్క తపస్సుతో చేస్తుండగా శివుడి యొక్క అక్కడ విజృంభించినట్టు స్టోరీ అనమాట. ఇక్కడ 20 ఫీట్స్ నుంచి ఆకాశగంగా అనేది ఈ యొక్క కపిలతీర్థం పుష్కరాణిలో కలుస్తుంది అనమాట. ఇక్కడ నరసింహస్వామి ఇట్లా చాలామంది దేవుళ్ళు కూడా ఉన్నారు. ఈ శేషాచలం హిల్స్ అనేవి ఈస్టర్న్ ఘాట్స్లో ఉంటాయి. అన్నమయ్య డిస్టిక్లో ఉంటుందన్నమాట. శేషాచలం హిల్స్కి 7 పీక్స్ ఉంటాయి. అంజనాద్రి, గరుడాద్రి, నారాయణాద్రి, నీలాద్రి, శేషాద్రి, వెంకటాద్రి, వృషభాద్రి, ఇలా 7 పీక్స్కి ఒక్కొక్క నేమ్ అనేది ఉంటుందన్నమాట. ఇవన్నీ కలిస్తే శేషాచలం హిల్స్ ఉంటాయి. శేషాచలం హిల్స్ అనేది నార్త్ వెస్ట్ నుంచి సౌత్ ఈస్ట్ వరకు డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే కానీ 80 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా విడ్త్ వచ్చేసి 40 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ మా యొక్క ప్లేస్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్కి అయితే వచ్చింది. ఇక్కడ ఏంటంటే టిష్యూ కల్చర్ గురించి, ఇంకా అక్కడ యూజ్ చేసే ఎక్విప్మెంట్స్ గురించి, వాళ్ళు చేసే రీసెర్చ్ గురించి, ఏ ప్లాంట్స్ మీద చేస్తున్నారు, ఏ ప్లాంట్స్ యూజ్ చేసి ఏమేమి మెటీరియల్స్ యూజ్ చేసి ఈ యొక్క టిష్యూ కల్చర్ నుంచి ఏమేమి ప్లాంట్స్ వస్తున్నాయి, అవన్నిటి గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేసింది. టిష్యూ కల్చర్ అంటే ఏం లేదు, ప్లాంట్లోని ఏదైనా ఒక పార్ట్ని తీసుకొని దాన్ని హోల్ ప్లాంట్గా తయారు చేయడం అనమాట. కొన్ని కెమికల్స్, కొన్ని న్యూట్రియంట్స్, జెల్లింగ్ ఏజెంట్స్ ఇవన్నీ వేసి. ఇంకా ఇక్కడ చూస్తున్నది వచ్చేసి బయో ఫర్టిలైజర్ యూనిట్. అంటే ల్యాబ్లో మనం కొన్ని కల్చర్స్ని తయారు చేసి దాన్ని ఇక్కడ కొన్ని యాడ్ చేసి బయో ఫర్టిలైజర్స్ అన్ని ఎట్లా తయారు చేస్తారు అని అంతా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, దీంట్లో వర్మికులైట్ ఇట్లా చాలా కాంపౌండ్స్ అన్ని క్రియేట్ చేసి చేస్తారనమాట. ఇంకా మేమున్న స్టే దగ్గరనే లంచ్ చేసేసి తలకొన వాటర్ ఫాల్స్ దగ్గరికి రీచ్ అయిపోయాం. ఇది 58 కిలోమీటర్స్ ఫ్రమ్ తిరుపతి ఉంటుంది. ఇది హయ్యెస్ట్ వాటర్ ఫాల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. 82 మీటర్స్ నుంచి పడుతుంది అనమాట. ఇక్కడ తలకొనలో మనకు వాటర్ ఫాల్స్ ఉంటాయి, రిసార్ట్స్ కూడా ఉంటాయి. ఇది లొకేషన్ ఎక్కడంటే కానీ మీరబైలు విలేజ్, ఎర్రవారిపాలెం మండలంలో ఉంటుంది. తలకోన యొక్క హిస్టరీ అంతా ముందు వీడియోలో మాకు ఒక గైడ్ ఉండే, అతనంతా చెప్పానమాట. తల అంటే హెడ్, కోన అంటే హిల్. స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ తిరుమల అని మనం ఏమంటారంటే తలకోన అని అంటారనమాట. ఇక్కడ ఇంకా చాలా రకాల ఫ్లోరా అండ్ ఫానా స్పీషీస్ చూసినాము. మెయిన్గా మేము చూసింది వచ్చేసి ఒక ఎండమిక్ స్పీషీస్, అంటే అక్కడ మాత్రమే దొరికే స్పీషీస్ ఏంటంటే షోరియా రాక్స్బర్గ్ అని. అంటే జనరల్గా షోరియా స్పీషీస్ దాని యొక్క ఫ్రూట్ అనేది గ్రీన్ ఉంటుంది, కానీ ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ ఉందన్నమాట. మీరు ఇక్కడ చూస్తున్నది స్టార్ట్ అయింది కొండ ఇట్లా పోయేసి తిరుమలకి వెళ్తుంది. వెంకటేశ్వర స్వామి వచ్చి నడుము ఉంది. అక్కడి నుంచి అట్లే వెళ్తే శ్రీశైలం వెళ్ళిపోతుంది కొండలు. అక్కడ మల్లికార్జున తీసుకోమని, దానికి శేషాచల పర్వతం అని దీని పేరు. అంటే ఒక ఆదిశేషుడు మరితో తలెక్కడ కోన, దేనికి తలకోన. నడుము మీద వచ్చి వెంకటేశ్వర స్వామి, తలకోన వచ్చి తలకాయ మీద వచ్చి ఈశ్వరుడు ఉన్నాడు, తోక మీద మల్లికార్జున స్వామి. అందుకు దీనికి శేషాచల పర్వతం ఉంటుంది. ఈ తల కోన అనే దానివల్ల తలకోన. 7 ఉండేది సిద్ధేశ్వర స్వామి. ఇప్పుడు మనం తలకోన వాటర్ ఫాల్స్ యొక్క ప్లేస్కి అయితే వెళ్తున్నాం. అస్సలు మీరు చూడండి, మీరు చూసిన తర్వాత మాట్లాడండి అంతే. అంత బాగుంటాయి ప్లేసెస్, ఆ సీన్స్, ఆ నేచర్ సూపర్ అంతే. నదివే ఓ నదివే నువ్వు చేరునా తీరమే, అడుగే నీ అడుగే నాలో నారాటమే. రండ్రా ట్రిప్ రండ్రా, ఇలాంటి వ్యూస్ చూడండి రా, ఇక్కడ చూడండి రా. నదివే
దగ్గరకు వచ్చేసినాం. ఇప్పుడు వినిపిస్తుంది అనుకుంటా వాటర్ ఫాల్స్ సౌండ్. చూడండి, సారీ వినండి. కదే నీది నాది కాదా ప్రియా నువ్వే ప్రాణం కాదా నదివే నదివే నువ్వే నాలా నేనే నీలా మారిపోయే మాయా లీలా. అలా మా యొక్క డే 2 తిరుపతిలో మంచి ఇన్ఫర్మేషన్గా, మెమొరబుల్గా, ఫుల్ ఎంజాయ్మెంట్తోనే ఎండ్ అయింది. నెక్స్ట్ డే 3 వచ్చేసి బెంగళూరుకి అయితే వెళ్ళిపోతున్నాం. సో అక్కడ ఏమేమి చూస్తాము దాని గురించి అంతా చూడాలంటే కానీ తప్పకుండా నెక్స్ట్ వీడియోస్ అయితే చూడండి. సో ఈ వీడియో కానీ నచ్చినట్టయితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.